అనేకసార్లు మనం అనుకుంటా ఉంటాము, పరలోకం నుండి మనుషులు పడిపోయారని. పరలోకం నుండి మనుషులు పడిపోలేదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, యు ఆర్ క్రియేటెడ్ ఆన్ ఎర్త్. యు ఆర్ క్రియేటెడ్ విత్ ఎవ్రీథింగ్ దట్ ద ఎర్త్ హ్యాస్. నీ యొక్క జన్మ, నీ యొక్క కారణము పరలోకం నుండి వచ్చింది. నీ యొక్క మూలము పరలోకము గాని నీ యొక్క పుట్టుక మాత్రము భూలోకమే. మరి ఎందుకు మన పాటల్లోని ఎంతసేపు పరలోకానికి వెళ్ళిపోదామని పాడుతూ ఉంటాం, మన ప్రార్థనల్లో పరలోకానికి వెళ్ళిపోవాలని చెప్పి మనం ప్రార్థిస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరలోకం వెళ్ళిపోవాలని చెప్పి ప్రార్థించడం మానేసి పరలోకమే నా ద్వారా ఇక్కడ భూమిపైకి రావాలని చెప్పి నీవు ప్రార్థన మొదలు పెట్టాలి. ఆమేన్. భూమిపైకి మరి పరలోకాన్ని ఎలా తీసుకువస్తామంటే, దేవుని యొక్క పోలిక నీకు ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క గుణగణాలు నీకు ఇచ్చాడు, దేవుని యొక్క స్వరూప్యాన్ని నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే, ఈ యొక్క భూమి పైన ఏలుబడి చేయడానికి. దేనిపైన ఏలుబడి చేయాలి? నీ యొక్క బలహీనతల పైన ఏలుబడి చేయాలి. దేనిపైన ఏలుబడి చేయాలి? నీ యొక్క పరిస్థితులు మార్చబడట్లేదా? దానిపైన నీవు ఏలుబడి చేయడానికి దేవుడు పరలోక రాజ్యాన్ని భూమిపైనికి పంపించడమే ఆయన యొక్క ఉద్దేశము. దేవుడు ఆ యొక్క భూమిపైకి పరలోక రాజ్యాన్ని పంపడానికి కారణము ఏంటి? ఉద్దేశం ఏంటంటే, దాని వ్యాప్తి చెందించాలంటే ఆ యొక్క కుటుంబము కావాలి. పరలోక రాజ్యము వ్యాప్తి చెందింపబడాలంటే దేవుని యొక్క కుటుంబమే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని వ్యాప్తి చెందించొచ్చు. అందుకే ఆయన యొక్క కుటుంబముగా నిన్ను తయారు చేశాడు. ఆయన యొక్క కుటుంబముగా నిన్ను ఆయన పుట్టించాడు. ఆయన కుమారుడుగా నిన్ను ఆయన పుట్టించాడు. ఆయన కుమార్తెగా నిన్ను ఆయన పుట్టించాడు. రిమెంబర్, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు మనము క్రిస్మస్ యొక్క వర్తమానమును మనము ప్రారంభించబోతున్నాం. క్రిస్మస్ యొక్క వర్తమానము. క్రిస్మస్ యొక్క వర్తమానము ఎంత ప్రాముఖ్యం అంటే, క్రిస్మస్ కన్నా క్రిస్మస్ యొక్క వర్తమానం చాలా ప్రాముఖ్యం. చాలామంది ఏమనుకుంటారంటే, క్రిస్మస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, క్రిస్మస్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ క్రిస్మస్ యొక్క వర్తమానం లేకుండా క్రిస్మస్కి అర్థం లేదు. సో క్రిస్మస్ యొక్క వర్తమానం, ఉదాహరణకి మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే, బయట కవర్ కన్నా లోపల ఉండే వస్తువు యొక్క విలువ ఎక్కువ. ఉదాహరణకి మీకు పిజ్జా కవర్ ఇచ్చి లోపల పిజ్జా ఇవ్వకపోతే నచ్చుతుందా? నచ్చదు. బయట కవర్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు పిజ్జా ఇవ్వండి అన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తి చూపించండి. హల్లెలూయా. యా, ఆన్లైన్లో కూడా ఉంటే మీరు కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఐఎమ్ గోయింగ్ టు సెండ్ యువర్ పిజ్జా సూన్. ఆల్రైట్. సో ఎనీవేస్, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, మనము లోపల ఆ యొక్క అర్థము చాలా ప్రాముఖ్యము. లోపల ఉండేటువంటి ఆ యొక్క విలువ ఎంతో ఎక్కువ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ప్యాకేజింగ్, రాదర్ ఇట్స్ అబౌట్ ద ప్రొడక్ట్. ఆ యొక్క బయట ప్యాకేజింగ్ కాదు ప్రాముఖ్యము, లోపల ఉండేటువంటి ఆ యొక్క వస్తువు యొక్క విలువ చాలా ప్రాముఖ్యము. ఈ యొక్క క్రిస్మస్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే, మనం దేవుని యొక్క కుటుంబము గనక, మనం దేవుని యొక్క వారసులము గనక మనము ఈ యొక్క క్రిస్మస్ అనేటువంటిది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే ఇలా రాయబడి ఉంటుంది, తను ఎందరూ అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనము దేవుని పిల్లలు అవ్వటానికి ఆయన ఈ యొక్క క్రీస్తును పంపాడు అనేటువంటి అర్థం కూడా చూస్తున్నాం. మనము దేవుని పిల్లలు అగుటకు ఆయన ఒక అధికారాన్ని మనకిచ్చాడు. అంటే హీ గేవ్ యూ ద రైట్ టు బికమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే మీరు ఎవరు అని అడిగితే మీరు వెంటనే ఇమ్మీడియట్గా మీ యొక్క ఆన్సర్ ఏమవ్వాలంటే, నేను దేవుని యొక్క కుమారుణ్ణు లేకపోతే కుమార్తెను అనేటువంటి ఆన్సర్ మీ నుండి రావాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మీకు పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించి ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే, క్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, మీకు ఆయన యొక్క మిమ్మల్ని ఆయన యొక్క పిల్లలుగా, ఆయన యొక్క వారసులుగా చేయటానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య భూలోకానికి వస్తున్నప్పుడు ఏం వర్తమానం తెచ్చాడు? అది చాలా ప్రాముఖ్యము. దాని అర్థం ఏంటంటే, యేసయ్య తెచ్చినటువంటి వర్తమానం చాలా ప్రాముఖ్యము. గుర్తుపెట్టుకోవాలి అది. నా ప్రియ సహోదరి సహోదరు, మనం యేసయ్యని ఆరాధిస్తే సరిపోతుందా అంటే కాదండి. యేసయ్యని ఆరాధించడం అంటే ఆయన తెచ్చినటువంటి వర్తమానమును మనము జీవిస్తే ఆయనని ఆరాధించినట్టు. ఆర్ యు అండర్స్టాండింగ్? సో ద ప్యాకేజింగ్ ఈజ్ నాట్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ప్రొడక్ట్ ఇట్ సెల్ఫ్. దాని అర్థం ఏంటంటే,
ఆ యొక్క ప్యాకేజింగ్ ఎందుకుంది అంటే ఆ యొక్క వస్తువును కాపాడడానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య ఎందుకు వచ్చాడంటే ఆ యొక్క వర్తమానమును మనకి ఈ యొక్క భూలోకంలో తెలియపరచడానికి. మనం మర్చిపోయేది ఏంటంటే మనం క్రీస్తు యొక్క వారసులము అని మనం మర్చిపోతూ ఉంటాం. యేసుక్రీస్తు ఈ యొక్క భూలోకానికి ఏ వర్తమానం తెచ్చాడు, యేసయ్య భూమిపైకి ఏం వర్తమానం తెచ్చాడని మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగా వ్రాయబడి ఉంటుంది. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. అంటే యేసుక్రీస్తు యొక్క మిషన్ స్టేట్మెంట్ని మనం చూసినట్లయితే ఏమో చెప్తున్నాడంటే పరలోకము నుండి ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. మారు అనగా ఏంటి? చాలామంది మారు అనగా మార్పు అనుకుంటారు. మారు రు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మూలము. ఎక్కడికి మారాలంటే దేవుడు నిన్ను మూలముగా, అంటే నీ యొక్క మూలము ఏదైతే ఉద్దేశమై ఉన్నదో ఆ యొక్క ఉద్దేశానికి నీవు మరలా తిరిగి చేరాలని దాని అర్థము. మారు అనగా దాని అర్థం ఏంటంటే దేవుడు తయారు చేసినటువంటి ఆదిమ సంకల్పము, దేవుడి యొక్క ఉద్దేశము, ఆదిమ ఉద్దేశం, ద ఫస్ట్ ఐడియా ఆఫ్ అ మ్యాన్. దేవుడు తయారు చేసినటువంటి మానవుని యొక్క మొట్టమొదటి సంకల్పం అనగా దేవుడు ఆదామును అవ్వని తయారు చేసినప్పుడు ఆయన యొక్క సంకల్పము ఏదైతే అయ్యున్నదో ఆ సంకల్పము చొప్పున నీవు నడుచుకోవాలి, జీవించాలి అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశము. మారు మనసు అంటే మనసు అనగా నీ యొక్క ఆలోచన. నీ యొక్క ఆలోచనని నీవు ఎవరి వలె మార్చుకోవాలి, లేకపోతే దేని వలె మార్చుకోవాలంటే దేవుడు ఆదిమ సంకల్పమ చప్పున నీవు మార్చుకోవాలని చెప్పి మనం చూస్తున్నాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే క్రిస్మస్ అనగా, క్రిస్మస్ అంటే క్రిస్మస్ కేక్ కాదు, క్రిస్మస్ అంటే క్రిస్మస్ షాపింగ్ కాదు, క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ కాదు. క్రిస్మస్ అనగా దేవుడు మన జీవితంలో ఆయన క్రీస్తును ఎందుకు పంపాడు, ఆ పంపడానికి కారణాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకొని అట్టి జీవితాన్ని మనము జీవించటమే నిజమైనటువంటి క్రిస్మస్ అనగా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 24వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును, అటు తర్వాత అంతము వచ్చును. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మనము ఏమనుకుంటామంటే కోవిడ్ వచ్చింది, అంతం వచ్చేసిందని, లేకపోతే ఇంకేదో భూకంపం వస్తుంది, అంతం వచ్చేసిందని. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గత బుధవారము ఒక భూకంపంలో ఉన్నా మాకు కూడా తెలియలేదు. నేను అప్పటికి ఒక బంజారా హిల్స్లో ఒక హోటల్లో ఉన్నాను. ఆ హోటల్లో ఆ యొక్క ఫ్లోర్ అంతా కూడా ఇలా వైబ్రేట్ అవుతుంది. నేనేమనుకున్నానంటే సాధారణంగా మనము బ్రిడ్జ్ దగ్గర లేకపోతే ఎక్కడైనా రోడ్డు మీద ఉంటే బళ్ళు వెళ్తున్నప్పుడు వైబ్రేట్ అవుతాయి కదా, అలా వైబ్రేట్ అవుతుందేమో, ఎవరో పని చేస్తున్నారేమో అనుకున్నాను. తర్వాతే రియలైజ్ అయిన ఏంటంటే భూకంపంలో ఉన్నానని. చాలామంది ఏమనుకుంటారంటే భూకంపం రావడం వలన మన భూమి అంతమైపోతుందని. కాదండి, ఇక్కడ మనం ఖచ్చితంగా ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాం ఏమనంటే అంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము. అంటే అంతము రావాలంటే మనము ఈ యొక్క వార్తను, దేవుని యొక్క రాజ్య సువార్తను మనం లోకమంతటా చాటింపాలి. దాట్ ఈజ్ యువర్ మిషన్. దేవుడు ఆయన యొక్క వారసులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడుగా నీకు ఇచ్చినటువంటి ఒక సంకల్పము, ఒక ఉద్దేశము ఏంటంటే దేవుని యొక్క రాజ్య సువార్తను నువ్వు ప్రకటింప చేయాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ ద్వారా ఏం చేయాలని చెప్పి ఆశిస్తున్నాడు, దేవుడు నీ ద్వారా ఎటువంటి తలంపు కలిగి ఉండాలని చెప్పి ఆయన ఆశిస్తున్నాడంటే మనము యేసయ్య తన యొక్క శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థనలో మనం నేర్చుకోవచ్చు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనము ఇలా చెప్తుంది, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక,
నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక, భూమి యందును నెరవేరునుగాక అనేటువంటి మాటను మనం క్రీస్తు యొక్క ప్రార్థనలో మనం చూస్తూ ఉంటున్నాము. ఈ యొక్క అర్థం ఏంటి? మనం సాధారణంగా మనం కోరుకునేటువంటిది ఏంటంటే, దేవా నన్ను పరలోకానికి ఎప్పుడు తీసుకువెళ్తావు, నన్ను ఆ యొక్క పరదేశీలోకి ఎప్పుడు తీసుకువెళ్తావు, నా యొక్క పరలోకంలో నా యొక్క ప్రవేశం ఎప్పుడు అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం. అదే మన యొక్క ప్రార్థన కూడా అవుతూ ఉంటుంది. కానీ మనం క్రీస్తు యొక్క ప్రార్థనలో మనం ఖచ్చితంగా నేర్చుకోగలిగింది ఏంటంటే, పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేర్చబడు. అంటే దాని అర్థం ఏంటంటే, పరలోకానికి వెళ్ళటము, మనము పరలోకానికి వెళ్ళటం ఆయన చిత్తం కాదు. కానీ ఆయన చిత్తం ఏంటంటే, భూమిపైకే నీ ద్వారా పరలోకాన్ని రప్పించడం. ఆమేన్. అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే, దేవా నీ చిత్తం ఏంటంటే నన్ను తీసుకెళ్ళిపోమని కాదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ యేసుక్రీస్తే తన యొక్క శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఏమని చెప్పాడంటే, ఒక చోట రాత్రి వేళ, దేవా నేను ప్రార్థిస్తున్నాను, వీళ్ళను భూలోకాన్ని విడిచి పంపించొద్దు అని ప్రార్థిస్తూ ఉంటాడు. దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క చిత్తము నువ్వు పరలోకం వెళ్ళటం కాదు, కానీ భూమిపైనే పరలోకాన్ని తీసుకురావటం. హల్లెలూయా. దాట్ ఈజ్ యువర్ మిషన్. నీ యొక్క ఖచ్చితమైనటువంటి పని ఏంటి, నీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, క్రీస్తు యొక్క పరలోకాన్ని భూమిపైకి తీసుకురావాలి. అనేకసార్లు మనం అనుకుంటా ఉంటాము, పరలోకం నుండి మనుషులు పడిపోయారని. పరలోకం నుండి మనుషులు పడిపోలేదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నరుడు భూమిపైనే తయారు చేయబడి ఉన్నాడు. నరుడు భూమిపైనే తయారు చేయబడి ఉన్నాడు. యు ఆర్ క్రియేటెడ్ ఆన్ ఎర్త్. యు ఆర్ క్రియేటెడ్ విత్ ఎవ్రీథింగ్ దట్ ద ఎర్త్ హ్యాస్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క జన్మ, నీ యొక్క కారణము పరలోకం నుండి వచ్చింది. నీ యొక్క మూలము పరలోకము, కానీ నీ యొక్క పుట్టుక మాత్రము భూలోకమే. మరి ఎందుకు మన పాటల్లోని ఎంతసేపు పరలోకానికి వెళ్ళిపోదామని పాడుతూ ఉంటాం, మన ప్రార్థనల్లో పరలోకానికి వెళ్ళిపోవాలని చెప్పి మనం ప్రార్థిస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరలోకం వెళ్ళిపోవాలని చెప్పి ప్రార్థించడం మానేసి, పరలోకమే నా ద్వారా ఇక్కడ భూమిపైకి రావాలని చెప్పి నీవు ప్రార్థన మొదలు పెట్టాలి. ఆమెన్. ఈ యొక్క భూమిపైకి మరి పరలోకాన్ని ఎలా తీసుకువస్తామంటే, దేవుడు తన పోలిక చొప్పున తన యొక్క రూపాన్ని నీకు ఇచ్చాడు. దేవుని యొక్క పోలికను నీకు ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క గుణగణాలని నీకు ఇచ్చాడు, దేవుని యొక్క స్వారూప్యాన్ని నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే, ఈ యొక్క భూమిపైన ఏలుబడి చేయడానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేనిపైన ఏలుబడి చేయాలి? నీ యొక్క బలహీనతలపైన ఏలుబడి చేయాలి. దేనిపైన ఏలుబడి చేయాలి? నీ యొక్క పరిస్థితులు మార్చబడట్లేదా? దానిపైన నీవు ఏలుబడి చేయడానికి దేవుడు పరలోక రాజ్యాన్ని భూమిపైనికి పంపించడమే ఆయన యొక్క ఉద్దేశము. దేవుడు ఆ యొక్క భూమిపైకి పరలోక రాజ్యాన్ని పంపడానికి కారణము ఏంటి, ఉద్దేశం ఏంటంటే, దాన్ని వ్యాప్తి చెందించాలంటే ఆ యొక్క కుటుంబము కావాలి. పరలోక రాజ్యము వ్యాప్తి చెందింపబడాలంటే దేవుని యొక్క కుటుంబమే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని వ్యాప్తి చెందించవచ్చు. అందుకే ఆయన యొక్క కుటుంబముగా నిన్ను తయారు చేశాడు. ఆయన యొక్క కుటుంబముగా నిన్ను ఆయన పుట్టించాడు. ఆయన కుమారుడిగా నిన్ను ఆయన పుట్టించాడు. ఆయన కుమార్తెగా నిన్ను ఆయన పుట్టించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, రిమెంబర్, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఇందాక మనం మొట్టమొదటి చూసినటువంటి వాక్యం కూడా అదే కదా. ఆయన పిల్లలగుటకు ఆయన అనుమతినిచ్చాడు. ఆయన ఇష్టపడుతున్నాడు నీవు తన యొక్క వారసుడుగా మార్చివేయబడాలని. అందుకనే మనము చీకటి రాజ్యంలో ఉన్నప్పుడు ఆయన మారు మనసు అనేటువంటి ఇంకొక కార్యక్రమం తీసుకొచ్చాడు. ఎందుకు ఈ యొక్క మారు మనసును తీసుకొచ్చాడంటే, చీకటిలో ఉంటే నువ్వు చీకటి రాజ్యాన్నే వ్యాప్తి చెందిస్తావు. అదే వెలుగులో ఉంటే వెలుగు రాజ్యాన్ని వ్యాప్తి చెందిస్తావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ రాజ్యము నిన్ను ఏలుబడి చేస్తుంది?
వాట్ కింగ్డమ్ ఈజ్ రూలింగ్ ఓవర్ యూ అనేటువంటి ప్రశ్న నీవు ప్రశ్నించుకోవాలి. మనము దేవుని యొక్క వారసులము అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇలా రాయబడి ఉంటుంది. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరి రాయబారిగా ఉన్నావంటే క్రీస్తు యొక్క రాయబారిగా ఉన్నావు. దట్ మీన్స్ యు ఆర్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యానికి ఒక ప్రతినిధిగా ఉన్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకు విషయం తెలుసా? రాయబారి ఎప్పుడు కూడా ఆటోమేటిక్గా అయిపోరు. రాయబారి ఎప్పుడు కూడా నియమింపబడతారు. అన్ అంబాసిడర్ ఈజ్ ఆల్వేస్ అపాయింటెడ్. ఎవరి చేత నియమింపబడతారంటే ఆ యొక్క ప్రభుత్వము చేత నియమింపబడతారు. నీవు కూడా దేవుని యొక్క ప్రభుత్వం చేత నియమింపబడి ఉన్నావనేటువంటి సత్యాన్ని నీవు తెలుసుకోగలవా? దేవుని యొక్క ప్రభుత్వమే నిన్ను రాయబారిగా ఆయన నియమిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు తెలుసుకోగలవా? ఈ యొక్క రాయబారి అనగా దాని అర్థం ఏంటంటే నీవు కలిగి ఉన్న సమస్తము ఆయనదే. రాయబారికి ఎప్పుడు కూడా ఆయన స్వంతంగా ఏముండదు. రాయబారికి కలిగి ఉన్న సమస్తము ఆ యొక్క ప్రభుత్వానిదే. అందుకే కదా మనము అనేక వాక్యాలు చూస్తూ ఉంటాము. ఏమనంటే భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు ఎవరివి? యెహోవాయే. ఆమేన్. ఇంకొక మాట కూడా చూస్తాము. భూమియు దాని పరిపూర్ణతయు ఎవరిది? ప్రభు అయినటువంటివి. అంటే భూమియు దాని యొక్క పరిపూర్ణత అంటే ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ ఎర్త్. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే నీవు రాయబారిగా ఉంటే ఏమవుతుందంటే నీకు రక్షణ కూడా కలుగుతుంది. నీవు రాయబారిగా ఉంటే ఏమవుతుందంటే నీకు ఏ వసతులు అయితే కావాలో ఆ వసతులు ఆ యొక్క ప్రభుత్వము నీకు ఇస్తుంది. అందుకే కదా ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఒక విదేశీ ప్రాంతంలో ప్రాంతం కానటువంటి ప్రాంతంలో ఎప్పుడైతే ఆ యొక్క ఇశ్రాయేలీలు వధింపబడినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆ యొక్క ద్వారానికి రాశారో అప్పుడు ఆ యొక్క మృత్యువు ఆ యొక్క గృహాన్ని తాకలేదు. ఎందుకంటే ఆ యొక్క రక్షణ కలిగించింది పరలోకపు ప్రభుత్వము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నీ గృహము దేవుని యొక్క ఆస్తి, నీ యొక్క పని దేవుని యొక్క ప్రాంతము, నీ యొక్క నడవడిక దేవుని యొక్క నడవడిక అయి ఉండాలి. మనం ఇంకొక సంఘటన కూడా చూస్తూ ఉంటాము. ఎలీషా అనేటువంటి ప్రవక్త, ఆయన ఎప్పుడైతే శత్రువుల చేత దాడికి సిద్ధంగా ఉన్నాడో ఆ సమయంలో ఒక సంఘటన అయింది. ఆ సంఘటన చూద్దాము. 2వ రాజులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు చూద్దాము. దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా, అంటే ఇక్కడ చూస్తే ఉదయాన్నే లేచిన వెంటనే ఈయనకి ఎదురు కనబడింది ఏంటంటే గుర్రాలు, రథాలు. ఎవరు అవంటే అవన్నీ శత్రువులు కనబడుతున్నప్పుడు వెంటనే ఈ యొక్క ఎలియాజరు భయపడుతూ ఎలీషాతో ఈ యొక్క మాట అంటున్నాడు. 16వ వచనంలో చూద్దాం. అతడు, భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. అంటే అప్పుడు వరకు చూడండి ఎలీషా కనబడుతుంది. ఎందుకంటే ఎలీషా దేవుని యొక్క రాజ్యంలో నడుస్తున్నాడు, కానీ తన యొక్క పనివాడికి మాత్రము కనబడట్లేదు. ఎందుకంటే ఆయన ఎలీషా ప్రక్కనున్నా సరే ఆయన దేవుని యొక్క రాజ్యంలో నడవట్లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎలీషాని కాపాడాల్సినటువంటి బాధ్యత దేవుని పైన ఎందుకుందంటే ఎలీషా దేవుని యొక్క రాయబారి అయి ఉన్నాడు గనక. దాని అర్థం ఏంటంటే నీవు ఎప్పుడైతే దేవుని యొక్క రాయబారి అయి ఉంటావో రక్షణ నీకు ఆ యొక్క ప్రభుత్వము ఏర్పరుస్తుంది.
నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎప్పుడైతే దేవుని యొక్క రాయబారిగా ఉంటావో అప్పుడు ఆ యొక్క దేవుడే తన యొక్క సంకల్పాన్ని, తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నీకు కావలసినటువంటి వసతులన్నింటినీ కూడా ఆయన సమకూరుస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు కూడా ఒక మాట చెప్తా ఉంటాడు. ఆయన యొక్క సైన్యం గురించి ఈ మాట చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనము. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనిచున్నావా? అంటే దాని అర్థమైందండి. ఒక్క సేనా వ్యూహంలో 6,000 మంది ట్రూప్స్ ఉంటారు, 6,000 మంది సేనాలు ఉంటారు. అంటే 72,000 మంది సైనికులను మినిమం పంపిస్తాడయ్యా అని చెప్తున్నాడు అనమాట యేసుక్రీస్తు. దాని అర్థం ఏంటో తెలుసా? నేను ఇక్కడ చనిపోవడానికి వచ్చాను, నువ్వు స్మూత్గా చంపే, అంతేగాని ఎక్కువ మాట్లాడొద్దని చెప్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యూ నీడ్ అండర్స్టాండ్ దట్ when you are an ambassador, నువ్వు ఎప్పుడైతే క్రీస్తు యొక్క రాయబారిగా ఉంటావో నీకు కొన్ని తగినటువంటి ఆ యొక్క వసతులు దేవుడు కల్పిస్తూ ఉంటాడు. అందుకే కదా దూతలు నిన్ను ఎందుకున్నాయంటే నేను రక్షించడానికి ఉన్నాయి. అనేక సార్లు నువ్వు కూడా ఆలోచించి ఉండొచ్చు, కొన్ని యాక్సిడెంట్స్ నుండి నువ్వు అనుకోకుండానే రక్షింపబడి ఉన్నావు. ఎలాగైందో తెలియదు. ఈవెన్ ఐ వాజ్ సేవ్డ్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఒకసారి అయితే ఒక కారులో కూర్చున్నాను, సఫారీలో, మధ్యలో కూర్చున్నాను, మధ్య సీట్లో. లెఫ్ట్న ఒకరు కూర్చున్నారు, రైట్న ఒకరు కూర్చున్నారు, ముందున ఒకరు కూర్చున్నారు, లెఫ్ట్ను కూడా ముందున ఒకరు కూర్చున్నారు. స్ట్రైట్గా ఈ యొక్క కారు దూసుకు వెళ్ళిపోయింది. దేని వైపు అంటే ఆయిల్ ట్యాంకర్ వైపు. ఆయిల్ ట్యాంకర్ వైపు దూసుకుపోయి డ్రైవర్ పడుకుని పోయాడు. చక్కగా 12 గంటలకి డ్రైవర్ పడుకుని పోయి సీరియస్గా వెళ్ళిపోయాడు. స్ట్రైట్గా వెళ్ళిపోతే ఆయిల్ ట్యాంకర్కి కారు ఒక 120 స్పీడ్లో గుద్దితే ఏమవ్వాలండి? మినిమం బ్లాస్ట్ అయితే అవ్వాలి. ఏమైందో తెలుసా? ఒక్క గీత కూడా ఎవ్వరికి తగలలేదు. నేను సీట్ బెల్ట్ కూడా వేసుకోలేదు, అందుకే మధ్యలో కూర్చున్నాను. నేను చెప్పాను సీట్ బెల్ట్ కూడా వేసుకోలేదు. అలా చూస్తున్నాను, ఓ గాడ్ అన్నాను. ఇంచు కదలలేదు, ఏమవ్వలేదు. కారు ఒక్కటే పాడైంది. నెమ్మదిగా డోర్లు తీసుకొని బయటికి దిగాము రాజమండ్రి దగ్గర, ఎర్రవంతెన దగ్గర. ఒక్క గీత కూడా పడలేదు. యునో వై? బికాజ్ క్రీస్తు యొక్క సంకల్పములో నేనున్నాను గనక దూత యొక్క కాపుదల ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి అందుకే కదా ఆయన యొక్క మాటలో చెప్తా ఉంటాడు, నీ మార్గం అన్నిటిలోని నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఇంకో మాట కూడా చూస్తాము, వీరందరూ రక్షణయు స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? దూతలు ఎవరండి? మనకి పరిచారం చేయడానికి పంపబడినటువంటి ఆత్మలవి. అంతేగాని మనము ఆరాధించితే ఆత్మలు కాదయ్యి. చాలామంది అనుకుంటా ఉంటారు, అమ్మో దూతండి మేము ఆరాధించాలని. లేదండి, నీకు సేవ చేయడానికి పంపబడినవి. నీకు సేవ చేయడానికి పంపబడినటువంటి వాటిని నువ్వు ఆరాధించవు కదా. ఎవరైతే వాటిని పంపారో వారిని ఆరాధిస్తావు. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని యొక్క ఆదిమ ఉద్దేశము నువ్వు తెలుసుకోవాలన్నట్లయితే మనకి ఆదికాండంలోనే కనబడుతుంది. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనము ఇలా రాయబడి ఉంటుంది, దేవుడు మన స్వరూప్యమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. చూడండి, ఇక్కడ చాలా చక్కటి కొరిలేషన్ చూస్తున్నాం మనము. ఏంటదంటే దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వారూప్యము మానవునికి ఎందుకు ఇచ్చాడంటే ఈ పనులని చేయడానికి. దాని అర్థం ఏంటంటే ఆ పనులు చేసేది దేవుడు. ఇప్పుడు ఆ పనులు చేయడానికి నిన్ను నియమించాడు. ఆమేన్. అంటే భూమిని కాపాడుకోవటం ఎవరి బాధ్యత? నీ బాధ్యత. భూమిని రక్షించడం నీ బాధ్యత. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూమిపైన మనం చెదారం వేసేస్తూ ఉంటాం, వేయడం మానేయాలి. ఎందుకో తెలుసా? ఈ భూమిని కాపాడటము నీ బాధ్యత కనుక. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని యొక్క రాజ్యము ఎప్పుడు కూడా చాలా స్పష్టంగానే ఉంటుంది.
చాలా సహజంగానే ఉంటుంది. మనమే ఏవేవో రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటాం. మనం పాటలు కూడా రాసేస్తూ ఉంటాం, ప్రార్థనలు కూడా చేసేస్తూ ఉంటాం. ఏమంటే దేవా ఇప్పుడు తీసుకెళ్ళిపోతే దేవుడు అంటున్నాడు తీసుకెళ్ళనయ్యా, తీసుకెళ్ళను. దేవుడు నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళిపోవాలంటే పరలోకంలోనే తయారు చేస్తాడు కదండి నిన్ను. ఎందుకు భూమిపైన ఎందుకు తయారు చేస్తాడు? ఒకసారి ఆలోచించండి. పరలోకంలో ఒకవేళ పరలోకం తీసుకువెళ్ళటమే ఆయన యొక్క ఆదిమ సంకల్పం అయితే ఆదామును అవ్వను భూమిపైన ఎందుకు తయారు చేస్తాడండి? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు గాయము తగిలితే వెంటనే స్వస్థత అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టాడు. నీ మనస్సు విరిగిపోతే వెంటనే బాగుపరిచేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టాడు. నీ యొక్క ఆలోచన బాగోకపోతే దాన్ని మార్చేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టాడు. ఇవన్నీ ఎందుకు పెడతాడు? నువ్వు భూమిపైన ఉంటావనే కదా. రాదర్ ఇట్ ఈస్ ద డెవిల్ విచ్ మేక్స్ యూ థింక్ దట్ యూ నీడ్ టు గో లీవ్ ఎర్త్. అందుకే తెలుసా, అందరికన్నా బద్ధకస్తులు ఈ యొక్క ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది మతపరమైనటువంటి క్రైస్తవులే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకో తెలుసా, ప్రతిదానికి వెళ్ళిపోతాం కదా, ప్రతిదానికి ఒకటే సమాధానం, ఈ భూమి మంద కాదు, ఈ భూమి నీదేనయ్యా, ఈ భూమి నీదే, దేవుడు నీకు ఇచ్చాడు, ఒక బహుమతిగా ఇచ్చాడు, నువ్వు దాన్ని కాపాడుకోవాలి, నువ్వు దాన్ని ఏలుబడి చేయాలి, నువ్వు దాన్ని నడిపించాలి. ఆదాము యొక్క కర్తవ్యం ఏంటి? ఆ యొక్క ఏదెను వనములో, ఆ యొక్క తోటలో ఆయన ఆ తోటను సేద్యపరచడానికే దేవుడు సృష్టించాడనేటువంటి మాటను చూస్తున్నాం మనం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ రాజ్యము నిన్ను ఏలుబడి చేస్తుంది? దేవుడు యేసుక్రీస్తు భూలోకానికి రావటానికి కారణం ఏంటంటే మరలా ఆ యొక్క పరలోక రాజ్యాన్ని నీకు అందింప చేయడానికి, మరలా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీలో సజీవింప చేయడానికి, నీలో నివసింపంప చేయడానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క దేవుని రాజ్యం నీలో వస్తే ఇకపైన నీలో అబద్ధాలు ఉండవు. దేవుని రాజ్యం నీలో వస్తే ఇకపైన నీలో ఆ యొక్క ఎథికల్ బిహేవియర్ ఉండదు. దేవుని రాజ్యం నీలో వస్తే ఇకపైన దొంగతనము నువ్వు చేయవు. దేవుని రాజ్యం నీలో వస్తే ఇకపైన మోసము చేయవు అని. అది దేవుని రాజ్యము యొక్క విలువలు. దేవుని రాజ్యం యొక్క విలువలు నిన్ను మార్చేస్తూ ఉంటుంది. నువ్వు ఒకప్పుడు చీకటిలో ఉన్నావేమో, కానీ ఇప్పుడు వెలుగులోకి రా అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఒకప్పుడు ఆ యొక్క అబద్ధపు జీవితంలో ఉన్నావేమో, ఇప్పుడు సత్య సువార్తలో నడువని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. నీవు దేవుని యొక్క రాయబారిగా ఉన్నట్లయితే దేవుడు నీకు కావలసిన సమస్తమును సమకూరుస్తూ ఉంటాడు. అందుకే కదా మనం ఇంకొక మాట కూడా చూస్తాం మత్తయి సువార్తలో, నీవు మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతికినట్లయితే అప్పుడు ఇవన్నీ నీకు సమకూర్చబడును అనేటువంటి మాట మనం ఎందుకు చూస్తున్నామంటే, నేను రాయబారిని అని చెప్పుకుంటే సరిపోదండి. నీవు రాయబారి అంటే నీవు ఒక రిలేషన్షిప్ కలిగి ఉండాలి, ఒక సహవాసం కలిగి ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే దేవుడు ఈ యొక్క మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో, తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆయన అధికారము అనుగ్రహించెను. దాని అర్థం ఏంటంటే దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించారు. కానీ ఎవరికంటే ఎవరైతే ఆయనను అంగీకరిస్తున్నారో, ఎవరైతే తనను అంగీకరిస్తున్నారో. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను అంటే అంగీకరించడం అంటే ఏంటండి? ఆయన ఇచ్చేస్తున్నాడు కదా అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఎన్ ఎగ్జాంపుల్. ఆర్ యు రెడీ? ఓకే, ఐ వాంట్ అ బ్రదర్, వన్ ఆఫ్ ద బ్రదర్స్, కెన్ యూ కమ్? యా, రైట్. ఇప్పుడు ఈ యొక్క నా చేతిలో ఈ పుస్తకం ఉంది. ఓకే, ఈ పుస్తకాన్ని నేను ఈయనకి ఇవ్వాలని చెప్పి ఆశిస్తున్నాను, కానీ ఆయన తీసుకోవట్లే. ఇప్పుడు నేను నా ఇష్టం ఏంటంటే, నా చిత్తం ఏంటంటే ఈ పుస్తకాన్ని ఈయనకి అందింప చేయడం, కానీ ఆయన తీసుకోవట్లే. ఆయన తీసుకోకపోతే అనుగ్రహం ఉందా లేదా? అనుగ్రహం అయితే ఉంది, కానీ ఆయన పొందుకున్నాడా? పొందుకోలే. ఈ యొక్క అనుగ్రహం ఉంది, కానీ ఆయన పొందుకుంటేనే ఈ యొక్క రిసీవింగ్ అనేటువంటిది పూర్తవుతుంది. రైట్? ఇప్పుడు ఈ యొక్క పుస్తకం నేను ఇవ్వాలనుకుంటున్నాను, సహోదరుడు తీసుకుంటాడు. అప్పుడు ఏమైంది? అక్కడ తీసుకున్నాడు.
ఇక్కడ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తే, తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు. సో దాని అర్థం ఏంటంటే, ఈ పుస్తకం ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు, నిన్ను తన యొక్క బిడ్డగా చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ నువ్వు రాకపోతే నిన్ను ఆయన బిడ్డగా చేసుకోగలడా? చేసుకోలేడు. నువ్వు రాకపోతే ఆయన బిడ్డగా చేసుకోలేడు. థ్యాంక్ యూ బ్రదర్. అందుకే కదా మనము ఇందాక చదివినటువంటి మాటలో, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక, పరలోక రాజ్యము సమీపించి ఉంది గనుక మారు మనసు పొందుడి అని చెప్తున్నాడు. మారు మనసు అంటే దాని అర్థం ఏంటంటే, దిస్ ఈజ్ ద ఒరిజినల్ థాట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రథమ ఆదిమ ఆలోచన ఏంటంటే, నీవు ఆయన యొక్క కుమారుడువు, కుమార్తెవు, నీవు ఆయన యొక్క బిడ్డవు, నీవు ఆయన యొక్క కుటుంబము. కాబట్టి దేవుడు ఎక్కడో ఉండడు, దేవుడు నీలోనే ఉండడానికి ఆయన ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తును భూలోకానికి పంపాడు. యేసుక్రీస్తు భూలోకానికి రావటం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసింపచేస్తున్నాడు. అందుకనే మనం తర్వాత ఒక మాటను చూస్తున్నాము, నీ దేహము ఆయన ఆలయమై ఉన్నదని నీకు తెలీదా అని అడుగుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, గాడ్ ఈజ్ నాట్ అవుట్ సైడ్, బట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు రిసైడ్ ఇన్ యూ. ఆమేన్. దేవుడు నీలోనే నివసింప చేస్తూ ఉంటున్నాడు. అందుకే దాని ముందు ఒక మాట చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం అంతా అయిపోయిన తర్వాత యోవేలు గ్రంథంలో మనం ఈ మాట చూస్తూ ఉంటాము. 2వ అధ్యాయం 28వ వచనంలో, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను నీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. చూడండి ఏమవుతుందో అంటే, దాని అర్థం ఏంటంటే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అని చెప్తున్నాడు యోవేల్లో. యోవేలు ఎప్పుడైందంటే, ఆది కాండములో ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాతే అయింది. కానీ అక్కడ తన యొక్క సంకల్పము చెప్తున్నాడు. ఈ యొక్క మాటే క్రీస్తు మరలా భూమిపైకి రావటానికి ఒక పునాదిగా ఉంది. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు భూమిపైకి రావటానికి కారణం ఏంటంటే, నీలో ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రవేశింపబెట్టాలని చెప్పి ఆయన ఆశిస్తున్నాడు. ఈరోజు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో జీవిస్తున్నాడా? నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. ఆయన యొక్క కర్తవ్యాన్ని ఆయన నెరవేర్చుకున్నాడు. ఆయన ఏదైతే అనుగ్రహించాలని చెప్పి ఆశిస్తున్నాడో ఆయన అనుగ్రహించాడు. కానీ పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏమండి, యేసుక్రీస్తు నిజంగానే ఇస్తున్నాడంటే, లెట్ మీ షో యు ది స్క్రిప్చర్. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనము. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. నువ్వు అనుకోవచ్చు, పాస్టర్ గారు, నేను దేవునికి దూరంగా ఉంటున్నాను, నేను దేవుని యొక్క చిత్తానుసారంగా నడవట్లేదు, మరి ఆయన యొక్క రాజ్యంలో నేను పాల్గొనొచ్చా అంటే, దేవుడు అదే మాట అంటున్నాడు. చిన్న మంద భయపడుకుడి. చిన్న మంద అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? చిన్న మనస్తత్వం కలిగినటువంటి వారు, ప్రతిదానికి భయపడేటువంటి వారు. మీరు భయపడొద్దు అంటున్నాడు. మీరు భయపడొద్దు. దాని అర్థం ఏంటంటే, నిజంగా దేవుడు నాలో జీవిస్తాడా, దేవుడు నిజంగా నాలో నివసిస్తాడా అనేటువంటి ఆలోచన కలిగి ఉండొద్దు. ఎందుకంటే మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉందనేటువంటి మాటను చూస్తున్నాం. ఆ రాజ్యం వస్తే ఏమవుతుంది? నీలో ఉన్నటువంటి బలహీనతలు తొలగిపోయి నీకు బలముగా మార్చబడుతుంది. ఆ రాజ్యం వస్తే ఏమవుతుంది? ఆ రాజ్యం వస్తే నీలో ఉన్నటువంటి ఆ యొక్క లోకానుసారమైనటువంటి నేర్చుకున్నటువంటి విషయాలు, ఆ యొక్క నాగరికత, ఆ యొక్క కల్చర్ అంతా కూడా పోయి పరలోక రాజ్యం యొక్క నాగరికత, పరలోక రాజ్యం యొక్క అలవాటులు, పరలోక రాజ్యం యొక్క మనస్తత్వము నీలోనికి వస్తుంది.
ఒకరిపైన ప్రతీకారం తీర్చుకునేటువంటి మనస్తత్వం పోయి క్షమించేటువంటి మనస్తత్వం వస్తుంది. బలహీనతలు పోయి బలము వస్తుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం మనము, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అనేటువంటి మాటని చూస్తున్నాం మనం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆఖరిగా చేసినటువంటి క్రియ ఇది. యేసుక్రీస్తు భూమిలో నుండి, భూమిపై నుండి వెళ్ళిపోయే ముందు ఆయన ఆఖరిగా చేసినటువంటి కార్యం ఇది. ఏమనంటే, మీరు పరిశుద్ధాత్మను పొందుకొనుడి అని చెప్పాడు. పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, ఊగిపోతూ ఉంటారు, లేకపోతే ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు. అదొకటే కాదు. యాక్చువల్లీ దట్స్ నాట్ వాట్ ద హోలీ స్పిరిట్ ఈస్. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎ జెంటిల్మెన్. ఆయన ఒక సాత్వికుడు. ఆయన జ్ఞానాన్ని నేర్పిస్తాడు. ఆయన తెలివైనటువంటి మార్గంలో ఎలా నడుచుకోవాలో నేర్పిస్తాడు. నీ యొక్క మార్గములను నువ్వు ఎలా చక్కదిద్దుకోవాలో నీకు నేర్పిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావేమో పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వస్తాడా అని. అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అనుగ్రహము ఉన్నది, పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అంటే ఇక్కడ డిలే అవుతుంది ఎవరి వలన అంటే నీ వలనే. ఇక్కడ ఆలస్యం అవుతుంది ఎవరి వలన అంటే నీ వలనే. నీ మనసులో ఉండేటువంటి సందేహాలు ఇంకా తొలగలేదు. ఇంకా నాలో అనేక సందేహాలు ఉన్నాయి. నాలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడా అంటే ఆయన ఖచ్చితంగా వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా వస్తాడు. నువ్వు అనుమతిస్తే వస్తాడు. నువ్వు అలౌ చేస్తే వస్తాడు. నువ్వు ఆయనకి ఆహ్వానం పలికితే ఆయన వస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఇప్పటి వరకు ఒక మతపరంగానే చూసామేమో క్రిస్మస్ అంటే. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, క్రిస్మస్ అంటే అది ఒక సహవాసము, పరిశుద్ధాత్మునితో ఒక సహవాసము. ఇప్పటి వరకు క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ పెట్టడం, క్రిస్మస్ స్టార్ పెట్టడం, క్రిస్మస్ వంటకాలు పెట్టుకోవడం, అదే అనుకున్నావేమో. ఇట్స్ బియాండ్ దాట్. క్రిస్మస్ అంటే ఇవన్నీ కాదండి. అవన్నీ మన యొక్క మానసిక పరిస్థితిని, లేకపోతే బయటికి కొంచెం ఆడంబరంగా కనబడడానికి చేసుకునేటువంటి క్రియలు అంతే. బట్ యాక్చువల్గా క్రిస్మస్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో తిరిగి జన్మించడం. పరిశుద్ధాత్మ దేవుడు నీలోని తిరిగి జన్మించడం. ఈరోజు యూ క్యాన్. పరిశుద్ధాత్మ దేవుడు నీలో తిరిగి జన్మిస్తున్నాడా? రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చూస్తాము. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతి సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదనేటువంటి మాటను చూస్తున్నాం. దట్ మీన్స్ దిస్ క్రిస్మస్ ద గ్రేటెస్ట్ ప్రెజెంట్ దట్ యూ కెన్ గిఫ్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకు నీవే ఇచ్చుకోగలిగేటువంటి అతి గొప్ప బహుమానం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆనందము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క సమాధానము నీలో జన్మించాలి, నీలో ప్రవేశించాలి. నీవు ఒక గొప్ప దీవెనకరంగా ఈ యొక్క క్రిస్మస్ దినాన్న ఉండాలి. దాని అర్థం ఏంటి? నువ్వు నడుస్తున్నప్పుడు క్రీస్తు రాయబారిగా నడవాలి. నువ్వు ఊపిరి తీసుకుంటున్నప్పుడు క్రీస్తు రాయబారిగా ఊపిరి తీసుకోవాలి. నీ బట్టలు వేసుకుంటున్నప్పుడు క్రీస్తు రాయబారిగా నీవు బట్టలు వేసుకోవాలి. నీవు కూర్చుంటున్నప్పుడు క్రీస్తు రాయబారిగా కూర్చోవాలి. నీ ప్రవర్తన క్రీస్తు రాయబారిగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, గుర్తుపెట్టుకోండి, రాయబారికి తన యొక్క స్వంత ఆలోచనలు ఉండవు. రాయబారికి తన యొక్క స్వంత ఆలోచనలు ఉండవు. ఎందుకో తెలుసా? ఆయన ప్రభుత్వం యొక్క ఆలోచనలే రాయబారి యొక్క ఆలోచనలు అయి ఉంటాయి. ఈరోజు నీ స్వంత ఆలోచనల మీద ఆధారపడొద్దు, నీ ప్రభుత్వం యొక్క ఆలోచనల మీద ఆధారపడు. అందుకే కదా దేవుడు అంటున్నాడు, నా ఉద్దేశములు నీ ఉద్దేశముల కన్నా ఉన్నతమైనటువంటివి, నా తలంపులు నీ తలంపుల కన్నా ఉన్నతమైనటువంటివి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క బలహీనతలను చూసి నువ్వు ఏడుస్తున్నావేమో. ఈరోజు నీలో ఉన్నటువంటి వెనుకబాటుతనంను చూసి నువ్వు అనుకుంటున్నావేమో, అవుతుందా, ఇవన్నీ సాధ్యమా అని. దేవుడు అంటున్నాడు,
ఇవన్నీ సాధ్యమే. నీ వలన కాదు, నీలో నివసింపచేసే పరిశుద్ధాత్మని వలన, నీలో నివసింపచేసే పరిశుద్ధాత్మని వలన ఇవన్నీ సాధ్యమే. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు కూడా భూమిపైన ఉన్నప్పుడు ఆయన దేవుని యొక్క రాయబారిగానే ఉన్నాడు. అందుకే కదా ఆయన అన్నాడు, నేను నా తండ్రి ఏమి చెప్తున్నాడో అదే చెప్తాను, నా తండ్రి ఏమి ఆలోచనలు కలిగి ఉంటాడో నేను కూడా అదే ఆలోచనలు కలిగి ఉంటాను, నా తండ్రి ఏం చేస్తాడో నేను కూడా అదే చేస్తానని ఆయన అనేక సార్లు లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, గుర్తుపెట్టుకోనండి, క్రీస్తు యొక్క ప్రథమ లక్ష్యము నువ్వు పరలోకానికి వెళ్ళటం కాదు, భూమినే పరలోకం కింద మార్చివేయటం. క్రీస్తు యొక్క ప్రథమ లక్ష్యము నీవు అన్ని బాధ్యతలు విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు. క్రీస్తు యొక్క ప్రథమ లక్ష్యము నీవు అన్ని బాధ్యతలు తీసుకొని భూమిని మార్చివేయాలి. ఆ పరిస్థితికి వెళ్ళాలంటే ప్రారంభం అవ్వాల్సింది నీ జీవితంతో, నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంతో, నీ ఆలోచనలలో నీ యొక్క మనస్సును ఆయన మార్చాలనుకుంటున్నాడు. అందుకే ఆయన మొట్టమొదటి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, పరలోక రాజ్యము సమీపించినది గనుక మీరు మారు మనసును పొందుకొనుడి అని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మతపరంగా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడం మానివేసి ఒక సంబంధముతో, ఒక సహవాసముతో మనము క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుందామా? ఈరోజు సాయంత్రము క్యారల్స్ ఎందుకు పెడుతున్నామంటే, మనము క్రీస్తు రాయబారులుగా ప్రతి గృహమునకు మనము సందర్శించి ఆ గృహంలో ఉండేటువంటి చీకటిని పారద్రోలి క్రీస్తు యొక్క వెలుగుతో దాని యొక్క గృహాన్ని నింపాలి గనుక మనము ఈ యొక్క క్యారల్స్కి ప్రవేశిస్తున్నాము. నీవు క్రీస్తు యొక్క రాయబారిగా ఈ యొక్క క్యారల్స్ని సెలబ్రేట్ చేయాలి. క్రీస్తు యొక్క ఆనందాన్ని నీవు ఈ యొక్క గృహాలలో నింపాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, సాయంత్రం క్యారల్స్కి వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇదే లక్ష్యంతో రావాలి. నేను క్రీస్తు రాయబారిగా వెళ్తున్నానని రావాలి. అల్లరి చేయడానికి ఒకటే కాదు. ఎస్, డెఫినెట్లీ వీ కెన్ హ్యావ్ ఫన్, బట్ యు నో వాట్, మోర్ దాన్ ఫన్, వీఆర్ గోయింగ్ టు లివ్ పీస్. శాంతిని ఆ యొక్క గృహంలో మనము వదిలిపెట్టాలి. సమాధానాన్ని మనం ఆ యొక్క గృహంలో విడిచిపెట్టాలి. స్వస్థతను ఆ యొక్క గృహంలో మనం విడిచిపెట్టాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క రాజ్యాన్ని మనం ఆ యొక్క గృహంలో స్థాపింప చేయాలి. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే జీవిస్తున్నావో గుర్తుపెట్టుకో, క్రిస్మస్ రావటానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించాలి అనేటువంటి ఉద్దేశమే. నీవు జీవిస్తున్నంత కాలము పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీలో జీవింపచేస్తావా? ఒకవేళ నువ్వు అటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే, దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో జీవింప చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను అని నీవు ఆశిస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవునికి ఆహ్వానం పలకగలవా? పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్మ ప్రభువా, నీవు నాలో నివసింప చేయమయ్యా అని చెప్పి నీవు ఆయన అడగగలవా? ఒకవేళ నువ్వు అలా ఉన్నట్లయితే కళ్ళు మూసుకుందాము. నీ యొక్క రైట్ హ్యాండ్ని పైకెత్తు, దేవుని అడుగుదాం. దేవా పరిశుద్ధాత్మ ప్రభువా, నీవు నాలోని ప్రవేశించయ్యా. దేవా నీ యొక్క కార్యాలు ప్రభువా, దేవా నీ యొక్క కార్యాలు కన్ననైనా, దేవా నీ యొక్క వర్తమానమునైనా నాలో నివసింప చేయాలి. దేవా ఈ ఉదయకాలమునైనా I want your message to resonate in this Christmas season of Father. దేవా ఈ యొక్క క్రిస్మస్ సీజన్ అంతటిని కూడా, దేవా ఈ యొక్క క్రిస్మస్ వర్తమానమునైనా మరొకసారి నాలో పుట్టాలి ప్రభువా, నాలో జన్మింప చేయాలయ్యా. దేవా క్రీస్తు జననానికి కారణమునైనా దేవా దాన్ని నేను గ్రహించి, దేవా పరిశుద్ధాత్మ దేవునికి ఈరోజు నేను ఆహ్వానం పలుకుతున్నాను ప్రభువా. ఐ వెల్కమ్ the Holy Spirit into me, oh Father. దేవా పరిశుద్ధాత్మ ప్రభువా, నీవు నాలో ప్రవేశించయ్యా. దేవా నీవు నాలో ప్రవేశించయ్యా. ఇలాగా చెయ్యెత్తిన ప్రతి ఒక్కరూ నీవు లేచి నిలబడదాము, ప్రార్థిద్దాము, పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాము. పరిశుద్ధాత్మ దేవా నీవు నాలోనికి రా ప్రభువా అని ఆహ్వానం పలుకుదామా ఈ ఉదయ కాలము. ఈ యొక్క క్రిస్మస్ సీజన్ let us invite the Spirit of God. Let us invite healing. Let us invite the kingdom of the
light into our bodies, into our minds, into our soul this morning. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆహ్వానం పలుకుదాము, చెప్దాము, పరిశుద్ధాత్మ దేవుడా నీవు నాలోనికి రా ప్రభువా, నీవు నాలో ప్రవేశించయ్యా. దేవా, ఒక మతపరంగా ఈ యొక్క క్రిస్మస్ సీజన్ని సెలబ్రేట్ చేసుకోవడం కాదు నాయనా. దేవా, ఆత్మీయంగా నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. దేవా, శారీరకంగా మాత్రమే కాదు ప్రభువా, భౌతికంగా మాత్రమే కాదు నాయనా. దేవా, ఆత్మీయంగా కూడా నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. దేవా, నిజమైనటువంటి క్రిస్మస్ బహుమానంనైనా నేను పొందుకోవాలని చెప్పి ఆశిస్తున్నానయ్యా. ఆ యొక్క నిజమైనటువంటి క్రిస్మస్ బహుమానం ఏదంటే పరిశుద్ధాత్మ దేవుడని ఇప్పుడే నీ యొక్క వాక్యము లేఖనము సెలవిచ్చింది ప్రభువా. దేవా, క్రీస్తు మరణం అంతం కాదయ్యా. క్రీస్తు మరణము పరిశుద్ధాత్మ దేవుడు నాలో ప్రవేశింప చేయడానికే క్రీస్తు మరణించి ఉన్నాడు. క్రీస్తు యొక్క పునరుద్ధరణ దేవా అది అంతము కాదయ్యా. దేవా, ఆ యొక్క పునరుద్ధరణ ఎందుకు అయ్యిందంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి ప్రవేశింప చెయ్యాలనే యేసుక్రీస్తు మరలా పునరుద్ధానుడయ్యాడు ప్రభువా. యేసు ప్రభువా, ఈ ఉదయ కాలమున దేవా నీకు మొర్రపెడుతున్నాను నాయనా. దేవా, నీవు నాలో తిరిగి జన్మింప చేయు, నీవు నాలో నివసింపు చెయ్యయ్యా. దేవా, నిన్ను ఆహ్వానిస్తూ దేవా నిన్ను పోలినటువంటి జీవితము నేను జీవింప చేయడానికి సహాయము చేయము. నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును సంఘమంతటికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా.